తాతగారండి, తాతగారండి కథ చెప్పండి అంటే. కథ చెప్పండి అంటే, తాతగారు కథ చెప్పడం మొదలుపెడతాడు. "ఒరేయ్ నాన్న, చెట్టు కొమ్మ మీద కాకి కూర్చుందిరా, చెట్టు కిందకి నక్కొచ్చిందిరా, నక్క నోట్లో మంచి మాంసం ముక్కుంది, కాకి పైనుంచి చూసింది, నక్క నోట్లో మాంసం ముక్క ఎత్తుకుపోదాం అనుకుంది, ఎత్తుకుపోదాం అనుకుని నక్క బావా, నక్క బావా, నువ్వు పాట ఎంత బాగా పాడతావో పాట పాడవా అంది." అంటే వెర్రి నక్క ఆ మాంసం ముక్క పక్కన పెట్టి చెట్టు కింద కూర్చుని కాకి వంక చూస్తూ పాట పాడుతోంది. కాకి రివ్వున కిందకొచ్చి మాంసం ముక్క ఎత్తుకు పారిపోయిందిరా అంటే వాడు మొట్టమొదట్లో వినేవాడు. ఆ తర్వాత కొంచెం పెద్దవాడయ్యాక, తాతగారండి, తాతగారండి మీరు ఆ కథ చెప్పేవారు కదా! కాకి, నక్క, బావ, బావమరిది ఎలా అవుతాయండి? నక్క బావ, నక్క బావ అని ఎలా పిలుస్తుందండి? కాకి పిలిస్తే నక్కకి అర్థం అవుతుందా? నక్క పాట పాడుతుందా తాతగారండి? అప్పుడు మీరు చెప్తే నేను నమ్మేవాడిని ఆ కథ. అదేంటి తాతగారండి అలా ఎందుకుంటుందండి అనేవాడు.